శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుస్సు రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ 9 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే ధనుస్సు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉన్నారు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కంచి కామాక్షి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు శివరామదాస్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారు అండి. మన గురువుగారు స్త్రీ పురుష వశిగా చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి, 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఈ వీడియోకి వస్తే కనుక ఈ రాశి వారికి అన్ని రాశులు కూడా చాలా ప్రత్యేకమైన రాశి అని చెప్పుకోవచ్చు. ఈ ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరికి అన్ని రకాల కూడా అదృష్టకాలం అని చెప్పుకోవచ్చు. అన్ని రాశుల్లో కల్లా ఈ రాశి వారిది చాలా ప్రత్యేకమైన స్థానం అండి. ఎందుకంటే ఈ రాశి వారికి ఉన్నటువంటి అంత గొప్ప స్థానము ఇంకెవరికి ఉండదని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ రాశి వారిలో నిండుగా కూడా ఎప్పుడూ ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది. అయితే ఈ కోవలోనే ఈ రాశికి ఒక ఇష్టమైన అత్యంత శక్తివంతమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ రాశి మీలోని రాశుల కంటే కూడా చాలా అరుదైన రాశి అని చెప్పచ్చండి. చాలా లోతైంది, రహస్యమైంది. వీరిని పూర్తిగా అర్థం చేసుకోవడం బ్రహ్మదేవుడు కూడా సాధ్యం కానటువంటి పని అని చెప్పుకోవచ్చు. అలాగే వీరి యొక్క శక్తికి, వీరి యొక్క ప్రతిభకు అన్ని రకాలుగా కూడా ఎప్పుడు ప్రతిఫలం రావట్లేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నారు. సరైనటువంటి మార్గంలో నడుచుకున్నప్పటికీ కూడా వీరికే ఎందుకు ఇన్ని కష్టం అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటారు. అయితే వివాదాలకు, గొడవలకు రేపటి రోజున మీరు 100 అడుగుల దూరంలో ఉండాలి. ఎవరైనా వీరిని మోసం చేస్తే, కించపరిస్తే, లేదంటే వీరి ఆత్మాభిమానాన్ని కానీ దెబ్బతీస్తే మాత్రము వీళ్ళు అస్సలు సహించరు. వీరి స్పందన కూడా చాలా తీవ్రంగా, ఊహించిన విధంగా ఒక ప్రళయంలా ఉంటుంది. వీరు చూడడానికి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. మీ ముఖంలో ఒక తేయినటువంటి తేజస్సు, వర్ణించినటువంటి లక్ష్మీ కళ ఉట్టిపడుతూ ఉంటుందండి. ఇక మీ కళ అయితే చాలా శక్తివంతమైనవి. ఎదుటివారి మనసు చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే మిమ్మల్ని చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు. మీ వ్యక్తిత్వాన్ని కూడా దాసోహం అవుతారని చెప్పుకోవాలి. ఇక మీపై అపారమైనటువంటి దైవానుగ్రహం నిండుగా ఉంటుంది. మీ అంత కష్టజీవులు, మీ అంత పరీక్షలు ఈ భూమి మీద మరెవరూ ఎదుర్కొని ఉండరు. జీవితం మిమ్మల్ని నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంటుందండి. ప్రతి అడుగులో మిమ్మల్ని పరీక్షిస్తూనే వస్తుంది. మిమ్మల్ని ఒక వజ్రంలా తీర్చిదిద్దడానికి ఈ పరీక్షలన్నీ కూడా మీకు ఎదురు పడుతున్నాయని చెప్పి మీరు నమ్మాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే కష్టాలు, సమస్యలు రావటం కూడా మనకు ఒక మంచిదేనండి. మీ జీవితం ఒక పోరాటంతో మొదలవుతుంది. కొంతమంది పాపం ఈ రాశివారి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా పూర్తి స్థాయిలో నోచుకునే వారు కూడా చాలామంది ఉంటారు. మీకు ఇష్టమైనటువంటి తిండి తినాలన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలన్నా, ప్రతి చిన్న ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి మిమ్మల్ని నిరంతరం కూడా వెంటాడుతూనే వస్తుంది. అలాగే ఆ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇప్పటికి కూడా కొన్ని విషయాల్లో బాధపడుతూనే ఉంటున్నాయి. ఎవరైనా కాస్త ప్రేమగా భరిస్తే చాలు మీ మనసు వెన్నలా కరిగిపోతూ ఉంటుంది. అయితే ఆ ప్రేమ కోసం, ఆ ఆప్యాయత కోసం మీరు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. ఆ సున్నితమైనటువంటి మనస్తత్వం కొన్నిసార్లు మిమ్మల్ని బలహీనపరుస్తూ ఉందండి. ఇతరులు మిమ్మల్ని చులకనగా చూడడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ గుణం వల్ల మీరు ఎన్నోసార్లు నష్టపోయిన కూడా ఉన్నారు. మీరు ఎంత మంచివారో, ఎంత సున్నితమైన మనసులో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచం ఏంటంటే మీరు కఠినంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా వాళ్ళ ప్రాణం అని చెప్పి గుండెల్లో పెట్టుకున్నారో సరిగ్గా వారి చేతిలో మీరు గత కొంతకాలం నుండి మోసపోతూ వస్తున్నారు. అవమానాలకు కూడా గురవుతూ ఉన్నారు. మీరు జీవితంలో పుస్తకం ద్వారా నేర్చుకున్న పాఠాల కంటే కూడా మీరు ఎవరినైతే నమ్మారో ఆ మనుషులు నేర్పిన గుణపాఠాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎన్నోసార్లు మీరు కింద పడ్డారు, దారుణమైన దెబ్బలు తిన్నారు, వెన్నుపోట్లకు గురయ్యారు. అయినప్పటికీ ప్రతి దెబ్బ మిమ్మల్ని మరింత దృఢంగా, శక్తివంతంగా మార్చిందని చెప్పుకోవచ్చు. మీరు పడినటువంటి కష్టాలు, అనుభవించినటువంటి నరకం మిమ్మల్ని మరింత ఎక్కువగా నాటు తేల్చాయండి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రాన్ని మీకు చూపించాలని చెప్పుకోవచ్చు. అలాగే మిమ్మల్ని పడగొట్టడం అనేది ఎదుటివారికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎంతో మీతో ఏదైనా కానీ, అంటే ఒక స్నేహం చేసిన, ప్రేమైనా కానీ ఏదైనా చాలా లోతుగా ఉంటుందండి. మీరు అర్థం చేసుకోవడము, అలాగే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలించడము, ఆ సమస్య లోతులోకి వెళ్ళటము, ఇటువంటివన్నీ కూడా మీకే సాటని చెప్పుకోవచ్చు.
మీ ఓపికకు, మీ సహనానికి, మీ మంచితనానికి, మీ విశ్వాసానికి భగవంతుడు మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా పరీక్షించి ఆ పరీక్షలో మీరు అద్భుతంగా నెగ్గారు కాబట్టి రాబోతున్న జీవితం ఒక సువర్ణమైన భవిష్యత్తుకు మీరు పునాది వేసినట్లుగా అయ్యారు. మంచి రోజులైతే ఈ రాశి వరకు స్టార్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈ మాసంలో అయితే మీకు అద్భుతమైనటువంటి యోగం కూడా పట్టబోతుంది. ఇక రేపటి రోజున చంద్రగ్రహణం తర్వాత మహాలయ పౌర్ణమి కాబట్టి రేపటి రోజున మీరు చాలా వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలతో పాటుగా దానము చేయటము ఇటువంటివన్నీ కూడా మీకు అన్ని రకాల కూడా గ్రహణ దోషాల నుండి మీరు బయటపడడానికి ఉపయోగపడతాయి. ఇక మీకు రేపటి రోజున ముఖ్యంగా దీర్ఘకాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులు పూర్తవుతాయండి. ఇంటా బయట మీకు చాలా వరకు అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. మీ మాట కూడా విలువ పెరుగుతుంది. మీ సలహాలను అందరూ కూడా గౌరవిస్తారు. సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ రాబడి రావడం చూస్తారు. అలాగే లాభాలు కూడా రెట్టింపు అవుతాయి. వ్యాపార విస్తరణకు చాలా గొప్ప అనువైనటువంటి సమయం కూడా ముందు ముందు రోజుల్లో రాబోతుంది. అలాగే మీకు అనుకూలమైన రోజులు మరెన్నో దూరంలో కూడా లేవండి. కేవలము అతి చేరువలో మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే రేపటి రోజున మీరు ఏదైనా కానీ పనులు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం రేపటి రోజున ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకున్న వారికి కూడా రేపటి రోజున సరైనటువంటి సమయం కాదని తెలుసుకోండి. ఇక మీరు స్టార్ట్ చేయాలని చెప్పి అనుకుంటే వేరే రోజులో స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక మామూలుగా ప్రతిరోజు చేసినటువంటి పనుల్లో అయితే చాలా సాఫీగా ప్రశాంతంగా అయితే సాగిపోతుంది రేపటి రోజున. ఇక రేపటి రోజున మీరు కొన్ని ముఖ్యమైన శుభవార్తలు కూడా ఫోన్ కాల్ ద్వారా వినడం కానీ లేదంటే కొంతమంది వ్యక్తులు ఏదైనా మీకు సలహాలు అంటే మీరు చేసినటువంటి పనిలో మీకు మంచి సరైనటువంటి సలహా ఇవ్వటం కానీ ఆ సలహాతో మీరు చేసినటువంటి పనిలో మీకు ఒక మంచి లాభం రావటం కానీ ఇటువంటివి కూడా చూస్తారు. అలాగే మీ చుట్టూనే ఉంటూ ఇన్ని రోజుల నుండి మీతో చాలా నమ్మకంగా ఉంటూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ముంచాలని చెప్పి ప్రయత్నాలు చేసినటువంటి ఒక నమ్మక ద్రోహిని కూడా మీరు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున కొన్ని విషయాల్లో నా నిర్ణయం సరైందా కాదా అని చెప్పి ఆలోచనకు గురై కొంచెం మానసిక ఒత్తిడి కూడా గురవుతారండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యుల్లో పెద్దవారితో సంప్రదించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు అన్ని విధాలు కూడా శుభదాయకంగా ఉంటుంది. అలాగే ఏ పనికి ఎవరు సరిపోతారనేది కూడా మీకు చక్కగా నిర్ణయించడం తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి. గణితంలో చక్కని ప్రావీణ్యం, అలాగే మంచి జ్ఞాపకశక్తి. వీరికి గణితం ఆర్థిక విషయాల్లో మంచి పట్టు అనేది ఉంటుంది. అలాగే మంచి జ్ఞాపకశక్తిని కూడా కలిగి ఉంటారు. క్రమబద్ధమైనటువంటి జీవన శైలిని ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ప్రతి పని కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి భావిస్తూ ఉంటారు. వాస్తవాదులు అలాగే కష్టపడేటువంటి స్వభావం కలిగిన వారు చాలా కష్టపడతారండి. వాస్తవాలను ఇష్టపడతారు. అలాగే వీరి యొక్క అభిప్రాయాలను అంటే ఎక్కువగా ఎవరితో కూడా షేర్ చేసుకోవడం కూడా పెద్దగా వీరికి ఇష్టం ఉండదండి. ఇక వీరికి ఈ మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి. రచయితలుగా, లేఖలుగా, అలాగే జర్నలిస్టులుగా వీరు బాగా రాణిస్తారు. అలాగే వ్యాపార లక్షణాలు కలిగి ఉంటారు. వేగంగా విషయాలు అర్థం చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని కోరుకుంటారు. దానికి తగిన విధంగా రేపటి రోజున మీరు చాలా ప్రశాంతంగా కుటుంబ సభ్యులతో అయితే గడపబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు సహాయం చేసేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది. పైగా రేపటి రోజున చంద్రగ్రహణం తర్వాత రోజు మంగళవారం కాబట్టి చక్కగా మీరు దానానికి మరింత ఎక్కువగా రెట్టింపైన పుణ్య ఫలితం అయితే మీరు పొందవచ్చు. కాబట్టి దగ్గరలో ఎవరైనా యాచకులు కానీ పేదవాళ్ళు కానీ కనిపిస్తే మీకు తోచిన విధంగా అయితే మీరు తప్పకుండా వారికి ఏదో విధంగా సహాయాన్ని అయితే అందించండి. రేపటి రోజున మీరు చేసినటువంటి ఈ యొక్క దానం మరింత ఎక్కువగా రెట్టింపైనటువంటి పుణ్య ఫలితాన్ని ఇస్తుందండి. అలాగే ఇతరులకు సహాయం చేసినటువంటి గుణం మీకు మోట నుండే ఉంది కాబట్టి మీ యొక్క సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి ఎక్కువగా మీరు ఇష్టపడరు. అలాగే గొడవలకు దూరంగా ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు ఈ యొక్క పనిని తప్పకుండా చేయండి అండి. ఎందుకంటే కొత్తగా పరిచయం అంటే కొంతమంది వ్యక్తులు రేపటి రోజున ఎవరైనా కొత్తగా ఒక వ్యక్తులు కానీ ఎవరో ఒకళ్ళు పరిచయం అయినప్పుడు మీకు పర్సనల్గా సంబంధించిన విషయాలను షేర్ చేసుకోకండి. మీకు పైగా ఎక్కువగా మీకు ఇష్టం ఉండదు కాబట్టి ఇకపోతే ఏంటంటే ఏదైనా సందర్భానుసారం వచ్చినప్పుడు మీకు సంబంధించినటువంటి విషయాలను షేర్ చేసుకోవడమే మంచిది. అలాగే గొడవలకు కూడా రేపటి రోజున దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రశాంతమైనటువంటి మీ ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే చాలా ప్రశాంతమైనటువంటి స్వభావం కలిగి ఉంటారు. మీ మనసులో ఉన్నటువంటి భావాలను అంత సులభంగా ఎవరితో కూడా పెద్దగా పంచుకోరు. అన్ని పనులను ఏంటంటే మీ ఒక ప్రణాళిక ప్రకారంగా చేసుకుంటూ వెళ్తారండి. అలాగే కొత్త విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటారన్నమాట. మీ నైపుణ్యాలు మెరుగుపరచడానికి మీరు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. ఇక వీరికి రేపటి రోజున తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్ ఈ 4 రంగులు ఇష్టమైన కలర్స్ అని చెప్పుకోవచ్చు. మీకు రేపటి రోజున ఈ రంగులు బాగా కలిసి వస్తాయండి. కాబట్టి వీటిలో ఏదో ఒక రంగులు మీరైతే వస్త్రాల రూపంలో కావచ్చు లేదంటే ఏదైనా అదృష్టపు రంగులుగా భావించండి. అలాగే అదృష్టపు సంఖ్యలు వచ్చేసి 5, 7, 9.
ఈ రోజున ఈ 3 అంకెలు మీకు అదృష్టపు రంగులండి. మీకు మీరు ఎప్పటి నుండి వచ్చినటువంటి పనులు కూడా ముందుకు సాగుతాయి. అయితే అన్నీ అంటే కూడా అనుకున్నటువంటి మార్పులు కూడా జరగవచ్చు. కాబట్టి వాటికి సిద్ధంగా మీరు ఉండాలి. కుటుంబంలో అయితే సంతోషకరమైన వాతావరణం మొత్తం మీద ఉంటుంది. మీరు కొత్త ప్రదేశాలకు వెళ్ళడం కానీ, లేదంటే ఏదైనా అంటే దూర ప్రాంతం వెళ్ళడం ఇలాంటివి ఉంటే రేపటి రోజున వాయిదా వేసుకోవడం మంచిదండి. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలని చెప్పి తపన మీరు మరింత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే వ్యక్తిగత ఎదుగుదలను ఇది బాగా మీకు అంటే బాగా విజయాన్ని సాధించే విధంగా ఉంటుందన్నమాట. ఇంకా ఉద్యోగంలో అయితే మీ పనితీరుకు గొప్ప ప్రశంసలు అయితే రాబోతున్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క సృజనాత్మకత, కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంటాయి. అధికారుల యొక్క మద్దతు కూడా మీకు పూర్తిగా లభిస్తుంది. వ్యాపారస్తులకైతే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారం విస్తరించడానికి రేపటి రోజున అయితే సరైనటువంటి సమయం కాదండి. ఏదైనా కానీ లాభం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కానీ మరింత ఎక్కువగా వ్యాపారాన్ని విస్తరించడానికి మాత్రం రేపు ఒక రోజు వాయిదా వేసుకోవడం మంచిది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి సమయం కాదు. ఈ విధంగా ఆర్థికంగా మీరైతే పటిష్టంగా ఉండటానికి కూడా కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం రేపటి రోజున వాయిదా వేసుకోండి. మంగళవారం ఏ రోజు కూడా కొత్త పనులు స్టార్ట్ చేయకూడదండి. ఆర్థిక ఇబ్బందులు బయటపడతారు. అయితే అనవసరమైనటువంటి ఖర్చులు కూడా నియంత్రించుకోవడానికి కొంచెం మీకు మంచిది. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మరింత ఎక్కువగా మెరుగుపడతాయి. అలాగే రేపటి రోజున మీ సంబంధం మరింత ఎక్కువగా దృఢంగా ఉంటాయి. వారి సమస్యలను అర్థం చేసుకొని వారికి సహాయం కూడా చేస్తారు. మీ భాగస్వామితో మంచి అవగాహన పెరుగుతుంది. దీనివల్ల మీ యొక్క వ్యక్తిగత జీవితం మరింత ఎక్కువగా సంతోషంగా ఉంటుంది. అయితే కొంతమంది వ్యక్తులు మీపై కొంత పగబట్టారని చెప్పుకోవాలి. కాబట్టి ఆ వ్యక్తులను మీరు కాస్త దూరంగా ఉండాలంటే మీ యొక్క ఆర్థిక స్థితిని అలాగే మీరు సంతోషంగా ఉండడాన్ని చూస్తే అది స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు అండి, ఆ వ్యక్తులైతే మీ మీద కన్నువేస్తున్నారు. మరి తెలుస్తాగా అండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.